మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'దేవర' రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో, ప్రతి ఒక్క షాటు బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. అస్సలు ఊహించలేదు ఈ లెవెల్‌లో ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు. హైప్‌ని ఇంక్రీజ్ చేస్తారు అని చెప్పనేసి. కానీ నాకు ఈ ట్రైలర్ కన్నా ఫస్ట్ ట్రైలర్ ఇంకా బాగా నచ్చిందండి. ఈ ట్రైలర్‌లో గూడా కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే స్టోరీ పూర్తిగా తెలియట్లేదు కానీ ఒక డిఫరెంట్ కమర్షియల్ డ్రామా అయితే క్రియేట్ చేశారని అర్థమవుతుందండి. నార్మల్‌గా మీరు చూసినట్లయితే తండ్రి కొడుకుల మధ్య ఏదైనా ఒక ఇంపాక్ట్ సృష్టించేలా, లేదా ఏదైనా గొడవ సృష్టించేలా మన విలన్ 'సైఫ్ అలీ ఖాన్' గారైతే ప్రయత్నిస్తున్నారు. ఈ షాట్ మాత్రం మైండ్‌లో నుంచి అస్సలు పోవట్లేదండి. పీక్స్ ఈ ఒక్క షాట్ కోసమైనా సినిమా చూడాలని అనిపిస్తుంది. ఇంకా 2, 3 షాట్లున్నాయి. ఈ షార్క్‌ది ఒక షాట్, ప్లస్ లోపల అస్థిపంజరాలది ఒక షాట్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ లెవెల్‌లో ఒక మూవీని క్రియేట్ చేస్తారు. అది కూడా ప్రతి ఒక్క యాంగిల్ కవర్ చేశారండి. కమర్షియల్ మూవీకి కావాల్సిన ప్రతి ఒక్క యాంగిల్ కవర్ చేశారు. అటు ఫైట్స్, సాంగ్స్, వీఎఫ్ఎక్స్ ప్రతి ఒక్క యాస్పెక్ట్‌లో వాళ్ళు దృష్టి పెట్టి ప్రాపర్‌గా చేశారు. యాక్టింగ్ గూడా ఇరగదీసేశారండి. మనం ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకునే అంత గొప్పోళ్ళం కాదు. సో, ఆయన ఏ మూవీలో అయినా యాక్టింగ్ ఇరగదీసేస్తారు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఈ కొత్త హీరోయిన్ ఎలా చేయబోతుంది మన తెలుగు మూవీస్‌లో కొత్త కదా అని అనుకున్నాను. బట్ షీ ఈజ్ సెన్సేషనల్ అని చెప్పాలి. సో, తన చార్మింగ్ ఫేస్‌తో అసలు మొత్తం అలరించింది సినిమా మొత్తం. మనం ఏంటంటే ఈ ట్రైలర్‌లో మనకు అలా అనిపిస్తుంది. ట్రైలర్‌లో ఆ ఒక్క షాట్ పెట్టినా గానీ తన పెర్ఫార్మెన్స్‌ని మనం ఊహించుకోవచ్చు ఎలా చేయబోతుంది అని చెప్పనేసి. సో, ఒక మదర్ ఎమోషన్‌ని, ఒక మదర్ సెంటిమెంట్‌ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మనం బాగా గమనించాల్సిందేంటంటే, బైరా ఈ ఫస్ట్ ట్రైలర్‌లో చూపించినప్పుడు పిరికివాడిలాగా చూపిచ్చారు. బట్ ఈ ట్రైలర్‌లో అక్కడ కుస్తీ పోటీల్లో దిగి కుస్తీ పడుతున్నాడు. సో, ఒక డిఫరెంట్ ఎమోషన్ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ పర్టిక్యులర్ షాట్‌లో సైఫ్ అలీ ఖాన్ గారిలో ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతదండి నార్మల్‌గా. సో, బైరాని ఒకలాగా వాడుకోవాలి అని చెప్పని పక్కాగా ఫిక్స్ అయ్యాడు. షాట్స్ అయితే పీక్స్‌లో ఉన్నాయండి. వీఎఫ్ఎక్స్ కానీ ప్రతి ఒక్కటి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ అస్థిపంజరం షాట్ అయితే ఇంకా అసల మాటల్లో చెప్పలేం. వేరే లెవెల్ అనిపిచ్చింది. ఇంకా తారక్ గారు ఆ గ్రేస్, ఆ డాన్స్‌లో ప్రతి ఒక్క మూమెంట్‌లో గ్రేస్ అయితే చూపిచ్చారు. సో, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిందేంటంటే, సైఫ్ అలీ ఖాన్ గారికి తారక్ గారికి మంచి అనుబంధం ఉన్నట్టు స్టార్టింగ్‌లో అయితే చూపిచ్చారు. బట్ అది ఎందుకు ఇలా కన్వర్ట్ అయింది? ఆయనకి ఎటువంటి దురాలోచనల వల్ల ఆయన దేవర మీద ఎదురుదాడి చేశాడు? ఒక ఆబ్వియస్‌లీ మీరు చూసినట్లయితే దేవర గారి గురించి ఒక లెవెల్ హైగానే పెట్టారు కాబట్టి ఆయన్నయితే ఎదుర్కోలేరు కాబట్టి కేవలం మన బైరాని ఆయన ఎదుర్కోవడానికి ఒక వెపన్ లాగా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పన్నారు. సో, ఒక పక్క ఆ పిరికితనం, ఇంకో పక్క ఈ వీరత్వం సూపర్‌గా నటించారండి మన ఎన్టీఆర్ గారు. నేనైతే మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.